బస్సు యాత్రను తిరిగి మొదలుపెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో తనపై రాయితో దాడి జరిగిన తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి ఇప్పుడు బస్సు యాత్రను కంటిన్యూ చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో జగన్ పర్యటన కొనసాగుతోంది. గన్నవరం సమీపంలోని కేసనపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. భోజన విరామం తర్వాత గుడివాడలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం నారాయణపురంలో బస చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో తనపై రాయితో దాడి జరిగిన తర్వాత బస్సు యాత్రకు కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ గాయం కారణంగా కూడా డాక్టర్స్ కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. కొంచెం విశ్రాంతి అవసరం మీకు, ఆ విశ్రాంతి తర్వాత మీ బస్సు యాత్రను కొనసాగించవచ్చు అని చెప్పిన నేపథ్యంలో సీఎం జగన్ అయితే ఆ తర్వాత బస్సు యాత్రను తిరిగి ప్రారంభించారు. విజయవాడలో అయితే ఈ దాడి జరిగింది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు బస్సు యాత్రను కంటిన్యూ చేస్తున్నారు. ప్రజెంట్ గన్నవరం నియోజకవర్గంలో అయితే జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇక ఈ పర్యటన గన్నవరం సమీపంలోని కేసరపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర అయితే ప్రారంభమైంది. భోజన విరామం తర్వాత గుడివాడలో ఒక బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సభలో ప్రసంగించబోతున్నారు వైఎస్ జగన్. సో ఈ నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా ఇంకా పటిష్టంగా ఉండాల్సిన అవసరాలుంటాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా అక్కడకు చేరుకొని బస ఏర్పాట్లు కూడా నిర్వహించబోతున్నారు. ఇక బస్సు యాత్రను తిరిగి స్టార్ట్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, విజయవాడలో అయితే రాయి దాడి జరిగింది జగన్ పైన. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు అయితే తిరిగి ఈ రోజు మళ్ళీ బస్సు యాత్రను స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఒక బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. సో ఈసారి ఇటువంటి దాడులు ఏవి జరగకుండా అక్కడ పటిష్టంగా ఎటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? బస్ యాత్రకు సంబంధించి నిన్న ఒక్కరోజు విరామం కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే రాయి దాడి ఘటన సింగునగర్ ప్రాంతంలో జరిగిందో దాంతో కూడా విజయవాడలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి జగన్ వెళ్ళడం జరిగింది. అక్కడ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. 2 స్విచ్ కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశ్రాంతి కావాలంటూ కూడా డాక్టర్ల సూచన మేరకు నిన్న ఆదివారం రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే కేసరపల్లిలో కూడా రాత్రి బస్ చేసిన ప్రాంతంలోనే ఒక రోజు పాటు కూడా ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ రోజు విరామం తర్వాత బస్ యాత్ర అనేది ప్రారంభమవడం జరిగింది. ఈ బస్ యాత్ర అనేది కూడా ఇటు హనుమాన్ జంక్షన్ మీదుగా కూడా గన్నవరం, ఆత్మకూరు, వీరవల్లి క్రాస్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా కూడా జొన్నగొట్ట వద్దకు కూడా మధ్యాహ్నం చేరుకోబోతా ఉంది. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి కూడా గుడివాడలో చేసుకొని 3:30 భారీ బహిరంగ సభలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు. దాని తర్వాత హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై కూడా చేరుకొని ఉన్నారు. అక్కడి నుంచి గుండుగోలు మీదుగా కూడా నారాయణపురం చేరుకొని అక్కడ రాత్రికి బస చేయబోతా ఉన్నారు. దాని తర్వాత నుంచి కూడా బస్ యాత్ర కంటిన్యూ కాబోతా ఉంది. డాక్టర్ల సూచన మేరకు అయితే 2-3 రోజుల పాటు కూడా విశ్రాంతి కావాలంటూ కూడా డాక్టర్లు సూచించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక్కరోజు విశ్రాంతి తీసుకొని ఈ రోజు బస్సు యాత్ర కూడా కొనసాగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాళ్లదాడి ఘటన జరిగిన నేపథ్యంలో కూడా పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. పోలీసులు భారీగా కూడా మోహరిస్తా ఉన్నారు. రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎక్కడ ప్రజలు అంటే జనం కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ బస్సు మీదకి వచ్చే విధంగా లేకుండా కూడా రోప్ పార్టీతో కూడా ఇటు భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.